మన వాంగ్మయానికి ఆది గురువు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూలకర్త వేదవ్యాస మహర్షి. చతుర్వేదాల ద్వారా విజ్ఞానాన్ని అందించి ధర్మబోధన చేసిన ఆ మహనీయుడిని సదా స్మరించుకునేందుకు, పూజించేందుకు దేశంలో సరైన ఆలయం అందుబాటులో లేదు. ఈ లోటును భర్తీ చేస్తోంది అమరావతి ప్రాంతంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం. వంపు సొంపుల కృష్ణమ్మ సోయగాలు ఓవైపు, పచ్చని పంట పొలాలు మరోవైపు. ఈ రెండింటి నడుమ చోళుల కాలం నాటి శిల్పకళా శైలితో 50 చదరపు అడుగుల విస్తీర్ణంలో అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన అద్భుత మందిరమే వ్యాస భగవానుడి సనాతన ధర్మక్షేత్రం. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో భవగ్ని ఆరామం ఆధ్వర్యంలో ఈ వేదవ్యాస ఆలయం రూపుదిద్దుకుంది. వేదవ్యాస మహర్షి అందించిన జ్ఞానాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. పూర్ణిమ అంటే అది వ్యాస పూర్ణిమ. వ్యాసదేవుల వారిని మనం ఆరాధించాలి. తర్వాత మన పిల్లలకి, తర్వాత తరాల వాళ్ళకి కూడా వ్యాసదేవుల వారి గురించి తెలియచేయాలి అనేటటువంటిది వ్యాసుల వారి ఆలయం మనకు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి తెలుసుకోవటానికి వీలవుతుంది. ఎవరు ఈ మహర్షి, ఎవరు ఈయన కేవలము మహర్షి అనా లేకపోతే ఈయన భగవంతుని యొక్క అవతారమా అన్నది అక్కడ తెలుసుకోవటానికి వీలవుతుంది అన్నమాట. ఆ విధంగా తెలుసుకుని ఇంతటి జ్ఞానాన్ని మాకు అందించారా తండ్రి అని చెప్పేసి కృతజ్ఞతా భావనతో ఆయనకి నమస్కరించుకొని ఆయన ఏదైతే చెప్పారో మనకు దాన్ని ఆచరణలో పెట్టుకోవటానికి వీలవుతుందన్నమాట. భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు ఈ భారతదేశానికే కాకుండా ప్రపంచానికే జ్ఞాన బోధన చేయటానికి వచ్చినటువంటి పరమాత్మ అవతారాలలో 17వ అవతారం శ్రీ వేదవ్యాసుల వారు. వారు చిరంజీవులు. వారు జ్ఞానాన్ని అందించటానికి, ధర్మాలను బోధించటానికి, ఈ మానవ జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మోక్షం పొందటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించడం కోసం వచ్చినటువంటి అవతారం. వారిని నిత్యం ఆరాధించుకోవడానికి, వారిని స్మరించుకోవటానికి, అలాగే వారు అందించిన జ్ఞానాన్ని తెలుసుకుని మనం మానవ జన్మను సఫలం చేసుకోవటానికి కావలసిన రీతిలో పూజ్య భవగ్ని గురుదేవుల చేత ఈ భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రాన్ని నిర్మాణం చేయడం జరిగింది. 3 అంతస్తుల వేదవ్యాస సనాతన ఆలయాన్ని అద్భుత శిల్పకళా సంపదతో మలిచారు. గర్భాలయ దివ్య విమాన గోపురం 90 అడుగుల ఎత్తులో ఉండగా వ్యాస మహామునితో పాటు ఆయన కుమారుడు సుఖమహర్షి, ప్రియ శిష్యులు సూతమహర్షి విగ్రహాలను నెలకొల్పారు. వ్యాస మహర్షి జీవితంలో ముఖ్య ఘట్టాలను వివరించే డాక్యుమెంటరీని భారతీయ భాషల్లో ప్రదర్శించేందుకు థియేటర్ను సైతం ఏర్పాటు చేశారు. మన భారత జాతికి ఒక వెన్నెముక కానివ్వండి, ఒక మూల స్తంభం కానివ్వండి వేదవ్యాసుల వారు. ఆయన అందించిన జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వారిని మనం ఆరాధించడమే కాదు, ఆచరణాత్మకంగా ఇవాళ వేదాల ద్వారా కానివ్వండి, భారతం ద్వారా కానివ్వండి, భగవద్గీత ద్వారా కానివ్వండి, బ్రహ్మసూత్రాల ద్వారా కానివ్వండి, ఏదైతే ఒక మంచిని మనకు అందించాడో ఆ మంచిని అనుసరించడానికి ఈ క్షేత్రం ఒక కర్తవ్య బోధ చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ కులము, మతము, ప్రాంతము మొదలైనటువంటి ఏ భేదాలు కూడా లేవు. ఆయన బోధనలో అవి ఎక్కడ కూడా కనపడవు. మనం కూడా వాటిని ఆచరించాలి. భారతదేశంలోని ఒక మహోన్నతమైనటువంటి ఈ ధర్మక్షేత్ర నిర్మాణం ఇక్కడ జరిగింది. మన దేశంలో ఎన్నో చోట్ల వ్యాస మందిరాలు ఉన్నవి, కానీ చిన్న చిన్నవి. ఇంత మహా అద్భుతమైనటువంటి నిర్మాణం మాత్రం ఇక్కడే జరిగింది. మొదటి అంతస్తులో 12 టన్నుల బరువుండే 11 అడుగుల వ్యాస భగవానుల శిలా విగ్రహాన్ని ఆలయ నిర్మాణానికి ముందే బింబ ప్రతిష్ఠ చేశారు. 3వ అంతస్తులో సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలకు చిహ్నంగా 4 స్తూపాలు ఏర్పాటు చేసి మధ్యలో జ్యోతి మందిరం నిర్మించారు. అఖండ జ్యోతి వద్ద నిల్చొని వేదవ్యాస దర్శనం చేసుకునేలా తీర్చిదిద్దారు. భక్తులు, సందర్శకులు అనిర్వచనీయ అనుభూతి పొందుతున్నారు.
శ్రీ వేదవ్యాస భగవానుల వారు మనకి ఈ వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్గీతని అందించటం జరిగింది. కానీ ఇవి మనకి ఎలా అర్థం చేసుకోవాలి అన్నది కూడా మనకి తెలియని పరిస్థితుల్లో మనం అందరం ఉన్నప్పుడు భవగ్ని గురుదేవుల వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా శ్రీమద్ భగవద్గీతని ఆచరణలో పెట్టుకుంటూ భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు ఏదైతే మనకి సనాతన ధర్మాన్ని గురించి బోధించారో దానిని ఆచరణలో పెట్టుకోవటానికి ఈరోజు మేమందరం కూడా కంకణబద్ధులై ఉన్నాము. గురుదేవుల వారు మాకు భగవద్గీతను ఆరాధన, ఆచరణ, అధ్యయనం నేర్పుతున్నారు. మేము భగవద్గీతను ఆచరిస్తూ ఉన్నప్పుడు మా జీవితం చాలా శాంతియుతంగా, ఏదైనా సరే మా ముందున్న పరిస్థితిని సమంగా తీసుకొని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకనే మేము దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిని ఎప్పటికీ మేము అసలు వదలం అన్నమాట. ఇంకా దీన్ని బాగా ఆచరిస్తూ మా జీవితాలను శాంతిమయం చేసుకొని ఆనందంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం. భగవద్గీత ఆచరించుకుంటూ ప్రతి శ్లోకాన్ని మన లైఫ్లో ఉపయోగపెట్టుకున్నప్పుడు గ్రేట్ పర్సన్గా ఉంటాం. పిల్లలకు కూడా చెప్పుకుంటే అసలు ఆ పిల్లలు కూడా అసలు మంచిగా అసలు అందరిలోకి ఉన్నతంగా ఉంటారనమాట, శిఖరం లాగా. అలా ఉండాలని కోరుకుంటూ అందరూ తెలుసుకొని ఈ సనాతన ధర్మక్షేత్రంలో ప్రతిదీ ఆచరణలో పెట్టుకుంటానని కోరుకుంటూ జై గురుదేవ్. ఆలయ నిర్మాణంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ భాగస్వాములయ్యారు. వేదవ్యాస సేవాదళం సభ్యులు ప్రతి గ్రామంలోని ఆలయాల్లో పూజలు చేసి 1,50,000 ఇటుకలు సేకరించారు. దేశంలోని పవిత్ర నదీ జలాలు తీసుకొచ్చి ఇక్కడ చల్లారు. ఫిబ్రవరి 1న విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం జరగనున్నాయి. తప్పనిసరిగా సందర్శకులు ఈ ఆలయాన్ని దర్శించి ఆ మహనీయుడు ప్రపంచానికి ఎలాంటి విజ్ఞానాన్ని అందించారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.